అందరం కూడా ఈరోజు మనకొకటే మాట, కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ ఉండాలి, 10 సంవత్సరాలు ఉండాలి అనేటువంటి నినాదంతో ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎవరెన్ని మాట్లాడినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ విజయరామరావు గారు వచ్చినారు. అందరికీ నమస్కారం, వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఒకటి పాట పాడండి. ముఖ్యమంత్రి గారు ఒక 4-5 మినిట్స్లో వేదిక మీకు రాబోతా ఉన్నారు. ఈ లోపల మీరు పాట స్టార్ట్ చేయండి. సీఎం గారి దగ్గరికి వచ్చినాక పాటను ఆపేది. రైతన్న రందిది పిల్లలు రండి రండి. హలో, రైతన్న రందిదిచ్చ పోరన్న మన రేవంతన్న కదిలినాడు చూడన్నా. రైతన్న రందిదిచ్చ పోరన్న మన చూడన్నా. రైతన్న రందిదిచ్చ పోరన్న మన రేవంతన్న కదిలినాడు చూడన్నా. రైతన్న రందిదిచ్చ పోరన్న మన రేవంతన్న కదిలినాడు చూడన్నా. చంద్ర అన్న రైతు నాదుకొని ఆ పన్న హస్తమై ముందుకొచ్చినాడన్నా. ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసి రైతే రాజన్నమ నిజం చేసి చూయించెను. అన్నమో రామచంద్ర అన్న రైతు నాదుకొని ఆ పన్న హస్తమై ముందుకొచ్చినాడన్నా. ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసి రైతే రాజన్నమ నిజం చేసి చూయించెను. రేవంతన్న పాలనలో పోరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా. రేవంతన్న పాలనలో ఓరన్నా ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా. రేవంతన్న పాలనలో పోరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా. రేవంతన్న పాలనలో ఓరన్నా ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా. రైతన్న రందిదిచ్చ పోరన్న మన రేవంతన్న కదిలినాడు పదరన్నా. రైతన్న రందిదిచ్చ ఓరన్నా మన రేవంతన్న కదిలినాడు చూడన్నా. పాలనొచ్చినాది పోరన్న ఇక పథకాల పంట పండే చూడన్నా. ప్రజాపాలనొచ్చినాది ఓరన్నా ఇక ప్రజల పంట పండినాది చూడన్నా. పాడి పంటలతో రైతు రసుడు రాసు పండాలని పశువులకేమన్నైతే ఇన్సూరెన్స్ కల్పించే. అకాల వర్షంతో నీ బీద బిక్కి పేద రైతు పంట నష్టపోతే చల్ బీమా సౌకర్యమిచ్చే. పాడి పంటలతో రైతు పసిడి రాసులు మోసి పశువులకేమన్నైతే ఇన్సూరెన్స్ కల్పించెను. అకాల వర్షంతో నీ పేద బిక్కి బీద రైతు బీమా సౌకర్యము రైతన్నకు అందించను. వ్యవసాయం పండుగ ఇక వ్యవసాయం పండుగ. జై కాంగ్రెస్. పాడు పాడు పాడు. జై కాంగ్రెస్. ముఖ్యమంత్రి గారు మన అందరి అభిమాన నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా వేదిక దగ్గరికి వస్తూ ఉన్నారు. ఒక 3-4 నిమిషాలలో వేదిక ఎక్కబోతున్నటువంటి ఈ సందర్భంలో మనందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి హర్షాతిరేకం వ్యక్తం చేసి వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ, ఇంకా 1-2 నిమిషాలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు.
మరి మనం ఏదైతే దాదాపు 3 గంటల నుండి ఎదురు చూస్తున్నటువంటి మీ అందరూ కూడా మనందరం కూడా ఒక నిమిషంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆనాటి ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లు కట్టి లోపాయిష్టంగా నాణ్యత లేకుండా కట్టి మరి అప్పటి కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఇంజనీర్ లెక్క వివరించి దాని వల్ల 1,00,000 కోట్లు గోదావరి అందరూ కూడా లేచి నిలబడి ప్రజలందరూ కూడా లేచి నిలబడి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి అభిమాన నాయకులు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరినీ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిమిషంలో వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మరి వారికి అందరూ కూడా మరి ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి నిలబడి మీరందరూ కూడా వారికి స్వాగతం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. 1-2 నిమిషాలలో ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. ఆరెంద తామరకుంట గ్రామాల మధ్యలో మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులకు 203 కోట్ల రూపాయలతోనే మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు శిలాఫలకాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. అదేవిధంగా దాని తర్వాత వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మరి 1-2 నిమిషాలలో వారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. భూపాలపల్లి, పెద్దపల్లి, కాటారం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కుటుంబాల్లో పండుగ రైతు భరోసా పండుగ. ప్రజాపాలనలో రైతు ఉత్సవాల పండుగకు వేయించేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దినతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులన్నీ జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నది బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.
రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమ్మయింది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా రైతుల కోసం రైతుల వల్ల రైతుల చేత నడిచే రైతు ప్రభుత్వాన్ని అనేక వేదికలపై ముఖ్య అతిథి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రతిధ్వనించేలా చాటుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా. అలాంటి రైతు ఉత్సవాల రైతు భరోసా పండగకి ముఖ్య అతిథిగా వేయించేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, సభాధ్యక్షులు శ్రీధర్ బాబు గారికి, ఇంకా గౌరవనీయులైన మంత్రివర్యులు పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఇప్పుడు మనమందరం మన తెలంగాణ తల్లిని పాటతో పూజించుకుందాం, క్రమశిక్షణతో లేచి నిలబడదాం. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి గారు తలపెట్టింది ఈ తెలంగాణ గీతం. ఒక్కసారి బళ్ళో పిల్లలు ఎట్లయితే క్రమశిక్షణతో ఉంటారో తెలంగాణ తల్లి కోసం మనమంతా ఉందాం. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పరపదాన నీ పిల్లలు పడమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జానువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. లక్షలాది రైతుల కుటుంబాలు తెలంగాణ మాగాణాల్లో ఆనందాల నిశానా కావాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన రైతు భరోసా పండుగను ఇక్కడికి వేంచేసిన